నీ అమ్మ కడుపు కల గడ్డం గీరా ఉండవయ్యా, నేను ఇక 10 లెక్కలేదు. ఏంది లేక సరికి సప్పగా ఉంది. రేయ్ కొంచెం ఉప్పు అప్పిస్తాను, ఏసుకు తాగరా, ఉప్పగా ఉంటది. ఎదవన్నారా ఎదవా, లేకపోతే నిప్పులాంటి నా సారాన్ని సప్పగా ఉందంటాడేటండి రామచంద్ర. కైపెక్కట్లేదన్నా నాకు అతి మీద ఒట్టు. నీకు ఎండిని పోతే తప్ప కైపెక్కదురా రామచంద్ర. ఎరా కొడుకు రామచంద్ర, ఇవాళ టిఫిన్ ఇంత ఆలస్యమైందేంటి? ఇదిగో సరుకెత్తండి రా, పట్టణానికి వెళ్ళే టైం అయింది. ఓ రామచంద్ర, ఎందుకురా అంత కంగారు? టైం ఎక్కడికి పోదురా, మన పేపర్లోనే ఉంటది. ఇదేట్రా కరివేపాకేసి ఉప్మా పంపించమంటే ఎండిపోయిన దోశ పంపించిందేట్రా రామచంద్ర? నా గడ్డంరా బాబు. ఉండవయ్యా, నన్ను ఇంకట 10 లెక్కనే. అసలు నాకు తెలవగడుగుతున్నా, ఇదేంటి లేంగనా? హాయిగా నీ కొడుకింట్లో ఉండి నీ కోడల చేత నీకు కావలసినన్ని చేయించుకోక ఆడి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడ కాపాలంటే అక్కడ నుంచి క్యారేజ్ తెప్పించుకుంటావేంటనా? ఇదేం బాగలేదనా, నాకు అతి మీద ఒట్టు. ఓ అప్పలకొండ, ఈ రంగాల లింగమూర్తి నిలబడేది కాళ్ళ మీద కాదా, మాట మీద. నాకు నా కోడలికి చిన్న మాట్లాడ వచ్చింది అంతే. అప్పటి నుంచి నేను ఇక్కడే కాపురం పెట్టాను. ఫుడ్ అక్కడి నుంచి వస్తుంది, బ్రెడ్ మాత్రం ఇక్కడే. రే పైరాజు, సాయంకాలం పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి సరకాయ తీసుకురా. ఇది అన్యాయం లేంగన్నా. మాకేమో నీ సరుకు బొత్తు, నువ్వేం పట్నం నుంచి సరుకు తెప్పించుకుంటావా? ఇదేం పద్ధతిగా లేదు నాకు అతి మీద ఒట్టు. నువ్వు ఊరందరికీ గొరుగుతావు కదా, నీకు నువ్వు గొరుక్కుంటా. అదట కుదురుద్ది. సరే, ఊరందరికి నా సారా పోసినా నేను ఇంకో ఊరు సారా తాక తప్పదురా రామచంద్ర. అంతేనంటావా? అంతే. సరే, ఈ పాటికి పక్కకు పోయి శుభ్రంగా 4 సార్లు కొరుకుచున్నాడు. చీని ఉండరా, తిరిగిగా కొరుకుతాను రా. రే మళ్ళీ పండురా. ఏమే సంగు, పొలం గట్ల కాడ చూశానని చెప్పానే, పచ్చలంగా నల్లవోని, దాని సంగతి ఏమైంది? నువ్వు అడిగాకేముద్ది? సాయంకాలం తీసుకొస్తాను, ఓ పచ్చనోడు చదివించుకో. డబ్బులు లేకపోతే నువ్వు బతకలేవేంటి రామచంద్ర? డబ్బులు ఇచ్చింది నువ్వే, జబ్బులు ఇచ్చింది నువ్వే. ఆ రోజుల్లో వద్దు, గతాన్ని తవ్వద్దు, నాకు వాంతులు అవుతాయి. తగలేదు. ఒరే పోదాం పదండ్రా, ఆకలేస్తుంది. సరే తేండి. ఇదిగో అమ్మాయి, రామపురానికి దారి చూపిస్తావా? అది అసలే పసిపిల్ల, దానికేం తెలుసు? నేను చూపిస్తాను రండి. ఒకటి నాకు ఇవ్వండి. రామాపురంలో ఎవరింటికండి? ప్రెసిడెంట్ గారింటికి. ఆయన మీకేమవుతారు? ఏం కారు, నేను ఈ ఊరు స్కూల్లో టీచర్గా పనిచేయడానికి వచ్చాను. టీచరా? మాకు దారి తెలీదు. ఇదిగోండి పదండి. రే పిల్లలు, మిమ్మల్ని తొందరగా పదండ్రా. రే పరిగెత్తండి. ఏంటి ఏమైంది? అది పులిచింది. మీరు ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేయడానికి వచ్చాను. దారి చూపించమంటే తెలీదన్నారు అంతే కదా? అదే నా మేనగోళ్ళనండి. దాని ఒంటికి చదువు ఉంటే పడదు, అందుకే మిమ్మల్ని చూసి పులొచ్చిందని పారిపోయింది. దాన్ని మీరే కొంచెం దారిలో పెట్టాలండి. ముందు మీరు ఊరికి దారి చూపిస్తే తర్వాత నేను మీ మేనకోడలను దారిలో పెడతాను. నా సామిరంగా భలే మాడతారండి. మీ పేరేంటండి? సీత. నా పేరు రావుడండి. ఇటేమని పదండి. పాత బాగా తెచ్చకుండా ఇంకో లారీ సరికంటే ఎక్కడి నుంచి పంపిస్తాం? త్వరలో తీరుతానయ్యా. రావుడు, ఎవరా కొత్త మనిషి? సీతమ్మ గారని మనూరు బడి కొత్తగా వచ్చిన పంతులమ్మ గారండి. వస్తానండి, పదనమ్మా. ఇదమ్మా నీ పోర్షన్. నువ్వు ఇక్కడే ఉండవు గాని ఇక్కడ నీకు ఏ బాధ ఉండదు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాకపోతే ఈ ఊళ్ళో పిల్లలకి చక్కగా 4 అక్షర ముక్కలు చెప్పామంటే అదే చాలు. అసలు నిజానికి ఈ ఊరికి ఒక మంచి టీచర్ కావాలి రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంతకాలానికి నువ్వు వచ్చావు. నీ మొహం చూస్తుంటే సరస్వతి ఇక్కడ ఉట్టుపడుతుందమ్మా. భలేటోరండి. అమ్మాయి గారి పేరు సీతమ్మ అయితే సరస్వతి కళ ఎట్టా కనిపిస్తుందండి. టీచరమ్మా, మా అయ్యగారు నాకే కాదు ఈ ఊరికే దేవుడు అంటాడు. ఇక మా అమ్మగారు ఉన్నారంటారా, పచ్చని పంట పొలంలా చల్లటి మనసున్న తల్లి. ఇక నేనున్నాను అనుకోండి, రేడియోలో మోగుతూనే ఉంటాడమ్మా. చాలు ఊరుకోండి అమ్మగారు. ఆడకూతురు ముందు అవమానితారేటి? కొత్తగా చెప్తున్నావు. నీకు కూడా అవమానం అభిమానం పుట్టుకొస్తున్నాయి అన్నమాట.
ఏటండి నా సామిరంగా నేను మొగాణ్ణి కదా నాకు మొలతాడలేదా అబ్బా రా కస్తూరి నా మాటిను ఇదిగో నా కోపం వచ్చిందంటే రా రా అని చెప్తున్నాం కదా టీచరమ్మా ఇదిగో మా కస్తూరి మీ చేతుల్లో పెడుతున్నాను దీన్ని ఎట్టగైనా బ్రహ్మాండంగా చదివించి కనీసం హెడ్ కానిస్టేబుల్ కాకపోయినా సరే కలెక్టర్నైనా చేసే బాధ్యత మీది. ఒరే రాముడు, నువ్వు రోజు తీసుకొచ్చి వదిలేట్టు వెళ్ళగానే కస్తూరి గొడవ చేసి పారిపోతుందిరా. ఒక్కతే పోయినా పర్వాలేదు, మిగిలిన పిల్లలందరినీ తీసుకెళ్లిపోతుంది తెలుసా. అలా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మందే కదండి మాస్టారు. రాముడు నువ్వేం కంగారు పడకు, నీ మేనకోడల్ని గొప్పదాన్ని చేసే బాధ్యత నాది. నువ్వెళ్ళు. కస్తూరి జాగ్రత్తగా చదువుకోతలే నా సామిరంగా. ఎప్పటికైనా నీ నోట్లోంచి 2 ముక్కలు ఇంగ్లీష్ తినాలని నా ఆశ. వస్తా టీచరమ్మా. ఇదిగో నా మాట ఏం లేదంటే నిన్ను ఈ ఊరిని వదిలేసి పారిపోతాను. వస్తాను. కస్తూరి నువ్వు వెళ్ళి నీ క్లాస్ లో కూర్చోమ్మా. రామ్మా నా క్లాస్ లో కూర్చోబెట్టుకుంటాను రా. ఏమిటండి కస్తూరి చదివేది 3వ తరగతి, మీరు 5వ క్లాసు టీచరు. దాన్ని 4వ క్లాస్ చదవనీయకుండా ఏ రూల్ కింద 5వ క్లాసు తీసుకెళ్తున్నారో చెప్పండి. రూలు లేదు రూలకరా లేదు, నువ్వు ఊరుకోవయ్యా. రామ్మా నా క్లాస్ లో కూర్చుంది కానీ దా అమ్మ నువ్వు పక్కన కూర్చో. ఇక్కడ కూర్చో అమ్మా. ఒరే పిల్లలు, ఇవాళ మీ అందరి చేత దగ్గర నుండి పాఠాలు దిద్దిస్తాను. ఒరే సుబ్బు నువ్వు రారా, ఈ చాక్ పీస్ తీసుకో. రై చెడప కూర చెడేవు చెప్పు. చెడప కూర చెడపకురా చెడేవు. చెడేవు. నువ్వు వెళ్ళు. అమ్మ కస్తూరి నువ్వురా. రై చెడప కూర చెడేవు. చెడప కూర కొట్టేస్తున్నాయి బాబు. బాబు అమ్మా. చెక్క కుదిరిందా మాస్టారు? చెరపకురా చెడేవు అంటే ఇదే. ఇప్పటికైనా అర్థమైందా? పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టారు పవిత్రమైన మనసుతో ఉండాలి గాని ఇలా పాడుబుద్ధితో కాదు. బుద్ధి వచ్చింది ఏమయ్యా కొంచెం తొలపోయా. అమ్మో అయ్య బాబాయ్. జానకి జానకి, ఏమిటండి? నేను అనుకున్నంత అయిందే. ఏమైందండి? మన షష్ఠి పూర్తికి నీ కొడుకు కూతురు రావటం లేదట. ఇదిగో టెలిగ్రామ్ వచ్చింది. అందుకే అదనే పెద్ద చదువులు చదివించకూడదని. అదేటండి మీరేగా టీచరమ్మ గారికి ఊరంతా చదువు చెప్పమని చెప్పింది. ఒరే రాముడు, నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. అస్సలు కన్న కొడుకు. ఏటండి కంటే నేను నా కొడుకు, నేను మీ కొడుకుని కాదా చెప్పండి. అయ్యగారు వాళ్ళకి ఏదో పనిపడి ఆగిపోయింటారు, దానికే మీరు బాధపడితే ఎట్టా? ఇదిగో మన మత్సలావు మీద ఓట్టే చెప్తున్నాను, మీ షష్ఠి పూర్తి ఆదర కొట్టే బాధ్యత నాది.